మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వీధిలో డ్రైన్ ఇష్యూ జరిగింది. మున్సిపల్ అధికారులు వచ్చి మమ్మల్ని ఆపాలని ఎంతో ప్రయత్నించినారు. ఆపేదందరూ ప్రయత్నించినారు. మా పోరాటంతో మేము ఎమ్మెల్యే సార్ని పోయి కలిసినాం సార్. ఇది సార్ ఇష్యూ, మాకు నీళ్ళు పోవడం లేదు, డ్రైన్ ఇష్యూ ఉంది సార్, ఓవర్ఫ్లో అవుతాం అనేసి మేము రిక్వెస్ట్ చేద్దాం సార్. వెంటనే అదే ఆన్ స్పాట్ స్పందించి అధికారులకి ఆదేశించినారు సార్. దయచేసి మీరు ఎటువంటి ఇబ్బంది కలిగించదని సార్. వెంటనే అధికారులు కూడా మాకు సపోర్ట్ చేసినారు సార్. దీనికోసం మేము స్పెషల్ థ్యాంక్స్ టు ఎమ్మెల్యే సార్ గారికి, మన మున్సిపల్ అధికారుల గారికి, మన ప్రెస్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకరించినారు సార్. ఇది వచ్చి ఈరోజు సమస్య కాదు సార్, కొన్ని దశాబ్దాలు మా తాత ముత్తాతల కాలం నుంచి సమస్య సార్. ఎవరు చేయలేని పని ఈరోజు మన హానరబుల్ ఎమ్మెల్యే గారు చేసి చూపించినారు సార్. ఆయన చేసే డెవలప్మెంట్ నిదర్శనం ఇదే సార్. మా చిత్తూరు నడిబొడ్డున జరిగింది సార్. ఇది మా బాధలు ఎంతమంది చెప్పుకున్నా తీరలేదు సార్. మన ఎమ్మెల్యే సార్ తీర్చినారు సార్. సార్ మేము జీవితకాలం రుణపడి ఉంటాం సార్. ఇది ఒక చిన్న ఇష్యూ కాదు సార్, ఒక కమ్యూనిటీ ప్రాబ్లం సార్, ముస్లిమ్స్ యొక్క ప్రాబ్లం సార్. మేము రోడ్లో ఉండే నీళ్ళు తొక్కొని పోతా ఉంటే పబ్లిక్ మాకు ఇబ్బంది ఉంది సార్. దానికోసం మేము నేను ఎంతో పోరాడినాం సార్. మా పోరాటాన్ని ఫలితం దక్కించింది సార్. మేము అందరికీ మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఒక్క డ్రాప్ నీళ్ళు బయట పోయే ఛాన్స్ లేదు సార్. ఈ రోజు అయితే కాదు సార్, 6th జనరేషన్ నుంచి పోరాడుతున్నాం సార్, కానీ జరగలేదు సార్. ఈరోజు జరిగిన దానికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తాం. ఈ ఇష్యూ గురించి 3 years బ్యాకే మేము డ్రైన్ స్టార్ట్ చేసినాం సార్. అప్పుడు మా అవ్వ, మా తాత, మా అన్న ఒకరు మలేరియా దోమలతోనే చనిపోయాం సార్. అది మేము వితౌట్ ప్రూఫ్, మాది డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్ మా దగ్గర. దీనిపైన ఎన్నిసార్లు అధికారులు చెప్పిన అధికారులు పట్టించుకోలేదు సార్. కానీ నిన్న కూడా అదే పని చేసినారు సార్, మమ్మల్ని ఆపాలని ప్రయత్నించినారు సార్. కానీ లాస్ట్లో వాళ్ళే మానవతా దృక్పథంతో వాళ్ళే హెల్ప్ చేసినారు సార్. జేసీబీ వచ్చిన తర్వాత తవ్వకూడదంటే మేమేం డ్రైన్ ఇవ్వలేదు సార్, జస్ట్ పైప్ పెడతాం సార్. యాక్చువల్లీ మాకు కల్పించాల్సింది, మేము ట్యాక్స్ కడతాను కాబట్టి వాళ్ళ బాధ్యత సార్. అది వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయనారు. ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్ వచ్చి నిలిపేయమంటే నిలిపోయినారు సార్. మంచి చేయడానికి ఎవరు అడ్డం పడకూడదు సార్. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి సార్. దయచేసి మమ్మల్ని లాగా చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు అర్థం చేసుకోండి సార్. దగ్గర 15 కుటుంబాలు 60 మంది ఉన్నారు సార్. మేము ఒకరిద్దరు కాదు, ఒకరిద్దరు కోసం చేయలేదు సార్. ఇది మేము మెయిన్ సొంత డబ్బులతో చేసుకుంటున్నాం సార్. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని మా సొంత డబ్బులతో, మా సొంత నిధులతో చేసుకుంటున్నాం సార్. దయచేసి మాకు సపోర్ట్ చేయండి సార్. ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా మాకు దయచేసి సపోర్ట్ చేయాల్సిందే మిమ్మల్ని కోరుతున్నాం సార్.